రాష్ట్రంలో యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం అసమర్థతను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం రోజు ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కేంద్ర సహాయం లేకుండానే సంవత్సరానికి 20,000 రైతులకు ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టారని విమర్శించారు. రెండో ఏడాది రైతు భరోసా కింద ఇవ్వాల్సిన 40,000లో కేవలం 5,000 మాత్రమే ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సోదరులకి చెప్పదలుచుకున్నా, మరి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ రెండో సంవత్సరం రైతు భరోసా కింద 40,000 ఇవ్వాలి. ఆ 40,000కి కూడా మొన్న 5,000 సహాయం చేయడం మాత్రమే జరిగింది. 40,000 ఇంకా 35,000 అది బాకీ ఉంది. సరే, దాని మాట అలా ఉండిస్తే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ పంట నష్టం కానీ ₹1 కూడా ఎక్కడా లేదు. ఏమిటంటే ప్రకృతి విపత్తుల్లో మరి పంట నష్టం పోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹1 కూడా రైతు ఎక్కడ కూడా ప్రీమియం కట్టకుండానే ప్రభుత్వమే కట్టేది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ ఎంత వస్తే అంతా కూడా రైతులకు ఇచ్చేది. పంట నష్టం వస్తే మరి పంట నష్టానికి కూడా ఇచ్చేవారు. మరి ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చేవారు. ఆ స్కీములు ఏమీ లేవు రైతులకు. రైతులందరినీ కూడా నట్టేట మార్చడం జరిగింది. ఇవి ఏమీ లేదు కదా. ఈ రోజున యూరియా కొనుక్కోవాలంటే బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. కనీసం ప్రభుత్వం ఎరువులను కూడా కరెక్ట్గా సప్లై చేయలేకపోతుంది. చూడండి ఎంత దారుణం. వాళ్ళకి ఇవ్వాల్సిన మరి సబ్సిడీ అవనివ్వండి, లేదంటే వీళ్ళు వాగ్దానం చేసినటువంటి రైతు భరోసా సొమ్ము అవనివ్వండి, ఏదైనా కూడా ఇవ్వకుండా రైతులను కూడా ప్రీమియం మీరే కట్టుకోవాలి, ఇన్సూరెన్స్కి ఎకరానికి ఇంతని కూడా చెప్పడం, రైతులను ముక్కు పిండి మరి ప్రీమియం కట్టించడం జరిగింది. చూడండి ఎంత తేడా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా తేడా. ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు ఓట్ల గురించి ఎలక్షన్ ముందు రకరకాల వాగ్దానాలు చేస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తొమ్మిదిలో దొక్కేస్తాడు. అవన్నీ కూడా మనం గతంలో చూసాం, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ముందుగా చెప్పినట్టుగానే రైతులకు కనీసం ఎరువును కూడా సప్లై సరిగ్గా చేయలేకపోతున్నారు. మరి యూరియా ఎంతో అవసరం. ఆ యూరియా కొనాలంటే బ్లాక్లో కొనాలి, లేదంటే వెయిటింగ్ కావాల్సినంత సరుకు ఇవ్వడం లేదు. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 9వ తారీఖు మంగళవారం జిల్లాలో నుండి ఆర్డీఓ కార్యాలయం వద్దకు మరి రైతులందరూ కూడా ఒక ర్యాలీగా వెళ్ళి నిరసన ప్రదర్శన చేసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు 9వ తారీఖు జరిగే నిరసన కార్యక్రమంలో రైతులు అదేవిధంగా రైతు సంఘాలు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వం రైతులు చేస్తున్న దగాని మోసాన్ని కూడా మరొకసారి ఎండగట్టే అవకాశం మన రైతులందరికీ కూడా దక్కింది. కాబట్టి రైతులందరూ కూడా పాల్గొని ప్రభుత్వం చేసే ఈ రైతు వ్యతిరేక కార్యక్రమాలని ఎండగడదాం. మీరందరూ కూడా సహకరించవలసిందిగా, ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలోని రైతాంగం అందరూ కూడా మరి ప్రొద్దుట 11వ బూతులోకి ఆర్డీఓ ఆఫీస్ రాజమండ్రి అక్కడికి వచ్చేసి మరి అక్కడి నుంచి మరి నాయకులందరూ ఉంటారు, జిల్లా అధ్యక్షులు, మిగతా నాయకులు, మిగతా కోఆర్డినేటర్లు అందరూ ఉంటారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నుంచి మరి రైతులందరూ కూడా విరివిగా తరలి వస్తారు. కాబట్టి తప్పనిసరిగా మన అనపర్తి నియోజకవర్గం నుంచి కూడా రైతులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.